So, hello guys, how are you all doing? Hello, hello, hello. అందరూ ఎలా ఉన్నారు? I'm fine. So, firstly, Sahiti welcomes each and every one of you to this live. Hello guys, hello. ఓకే సో నా పేరు చందన్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ సాహితీ అసోసియేషన్ ఇన్ విఐటి. సో ఈరోజు లైవ్ రావడానికి మెయిన్ రీజన్ మీకు ఎలాగో తెలిసిందే, ఏదో పోస్టర్స్ ద్వారా కానీ ఆర్ఎల్స్ మీకు ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా చెప్పుంటారు. ఇంకెవరో కాదు, మన సొట్ట బుగ్గల సుందరి బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్య గారు రాబోతున్నారు కాసేపట్లో మన లైవ్కి. సో ఇట్స్ గోయింగ్ టు బి టోటల్లీ ఫన్ ప్యాక్డ్ సెషన్ అండ్ బకిల్ యువర్ బెల్స్ అండ్ గెట్ రెడీ. సో దివ్యగా జాయిన్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టచ్చు. అంతలోపు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవన్నీ మీరు ఇప్పుడు అడిగేస్తే నోట్ చేసుకొని తర్వాత దివ్య గారిని అడిగేద్దాం. హలో. ఇంతలోపు సాహితీ గురించి తెలియని వారందరికీ, ఒకవేళ సాహితీ ఏంటో సాహితీ గురించి తెలియాలనుకుంటే మీరు ఒక్కసారి మా ఇన్స్టా పేజ్కి వెళ్ళి చూడొచ్చు. ఇట్ హ్యాస్ హ్యూజ్ టాలెంట్, బోల్డ్ అన్ని డాన్సెస్, బోల్డ్ అన్ని మ్యూజిక్ వీడియోస్, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఈ లైవ్ తర్వాత మీరందరూ డెఫినెట్గా మా సాహితీ పేజ్, ఇన్స్టా పేజ్ సాహితీ_TLA పేజ్ని వెళ్ళి చూస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ దెన్ కాసేపు వెయిట్ చేద్దాం గైస్. ఇంతకీ అడగడం మర్చిపోయాను, దివి గారు లేటెస్ట్ సాంగ్ ఎవరు చూసారు? సాంగ్ నేమ్ ఏంటో తెలుసా? ఎస్, కిస్కో పతా హై ఫ్రమ్ ద ప్రాజెక్ట్ నేమ్ క్యాబ్ స్టోరీస్. ఇది స్పార్క్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. అందరూ తప్పకుండా ఈ లైవ్ తర్వాత వెళ్ళి పక్కా చూడాలని కోరుకుంటున్నాం. ఎవ్వరు మిస్ చేయొద్దు. దివి గారు అయితే రాక్ చేశారు దాంట్లో. జస్ట్ 2 minutes అయితే వచ్చేస్తారు ఇప్పుడు. సాహితీ ఈవెంట్స్ చాలానే సెలబ్రిటీస్ వచ్చారండి. రాజమౌళి గారు, తమన్ గారు, నోయల్ అన్న, చాలా మంది వచ్చారు. ఒకవేళ ఈ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి సాహితీ TLA అని కొడితే చాలా వీడియోస్ వస్తాయండి మీకు. ఒక్కసారి చూద్దాం దివి గారు వచ్చారు. దివి గారు వచ్చేలోపు అంతలోపు మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా అవన్నీ ఒకసారి కామెంట్ బాక్స్లో ఇప్పుడు అడిగేస్తే అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత అడిగేద్దాం. సో హాయ్, ఎలా ఉన్నారు? హౌ యూ గైస్? ఎస్, దివ్య మ్యామ్ ఈస్ హియర్. దివ్య మ్యామ్ వచ్చేసారు. మేబీ లైట్ గా నెట్వర్క్ లాగ్ అవుతుందేమో దివ్య మ్యామ్ కి. హలో, హలో, Hello, హలో దివ్య hi గారు. Chandu. How are హలో మ్యామ్, you? హలో. ఐఎమ్ ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? I'm good. మ్యామ్ What's సో happening? చెప్పాలి మ్యామ్ మీరే. మ్యామ్ అంత సిగ్నల్ అంతా బాగానే ఉందా మ్యామ్? సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మరి ఆగాను నేను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు చందన్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ Chandu. సాహితీ అసోసియేషన్. దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ తెలుగు లిటరీ అసోసియేషన్ ఇన్ విఐటి. అండ్ ఎవ్రీ ఇయర్ తెలుగు స్టూడెంట్స్ బోల్డ్ అండ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు మ్యామ్. సో అందరికి ఒక్కసారి, మీ ఫ్యాన్స్ అందరికి, సాహితీ వాళ్ళందరికీ ఒక్కసారి విఐటి స్టూడెంట్స్ అందరికి హలో చెప్పేస్తే లైవ్ స్టార్ట్ చేసేద్దాం.
Hi to all VIT students. Hello to all the people that follow me and like me. I love you all. సో గైస్ దివి మ్యామ్ గురించి అందరికీ తెలిసిందే మనకి తన గ్లామర్ తో గుండెకు హద్దుకునే మాటలతో చిన్న చిన్న సొట్టబుగ్గలతో మనల్ని అందరినీ ఫుల్ గా ఆకట్టుకున్నారు మన దివి గారు. సో ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you, Chandan. మ్యామ్ అండ్ కాంగ్రాట్స్ మ్యామ్ ఫర్ దిస్ క్యాప్ స్టోరీ సాంగ్ కిస్కో పతా హై. అసలు రాక్ చేశారు మీరైతే దాంట్లో. Wow, thank you. ఇంకా Thank you. సాంగ్ చూడని వాళ్ళందరికీ వెళ్ళి ఒకసారి యూట్యూబ్ లో కిస్కో పతా సాంగ్ హై అంతా సాంగ్. రాలేదు, ఇంకా టీజరే వచ్చింది. ఎస్ సో మ్యామ్. సాంగ్ ఇస్ అబౌట్ టు కమ్. సో చూద్దాం ఓకే మ్యామ్. ఎప్పుడు. సో మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాన్ పేజెస్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. మీరు వస్తున్నారని చెప్పేసి ఇన్స్టాలో హల్చల్ చేశారు ఒక్కొక్కరు అసలు. వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకున్నారు మ్యామ్ ఫ్యాన్ పేజెస్ కి? ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఆల్ ద ఫ్యాన్ పేజెస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనట్టు నేను ఐఎమ్ సీయింగ్ ఆల్ ద ఫ్యాన్ పేజెస్. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో హల్చల్ అని, ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు నాకు పెట్టే మెసేజెస్, వాళ్ళు నాకు పెట్టే స్టోరీస్, ఐ ఫీల్ ద సేమ్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. నా I don't even know fan love page. I want to call it love page. మ్యామ్ I am ఫ్యాన్స్ హూ లవ్ యూ నేనంత మ్యామ్. తోపు కాదు to have lot of fans, but I am very sure that I like you guys love me. అందుకనే నేను ఇక్కడ ఉన్నా and thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి పాజిటివిటీతోనే మమ్మల్ని ఫుల్ గా ఇన్స్పైర్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో మ్యామ్ ప్రస్తుతానికి ఈ క్యాబ్ స్టోరీ, ఈ సాంగ్, ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, క్యాబ్ స్టోరీస్ ప్రాజెక్ట్ స్పార్క్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు కూడా ఇంకా నో ఐడియా. మేబీ దిస్ మంత్ లో ఇంకో 4-5 days, 1 week అలా అనుకుంటున్నా. ఐ ఎస్ డోంట్ మ్యామ్. హ్యావ్ నో ఐడియా. మేబీ సాంగ్ రిలీజ్ కావచ్చు. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. మనం షూట్ చేసేస్తాము, రిలీజ్ ఎప్పుడు అవుతాయో కూడా మనకు తెలియదు. సో మేము కూడా గోనా చాలా హ్యావ్ ఈగర్ గా వెయిట్ చేస్తాము యా. మ్యామ్. సో బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్, మీ లైఫ్ టోటల్ గా అసలు మీ ఫ్యాన్ బేస్ అయితే నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయింది. సో హౌ ఇస్ ద లైఫ్ రైట్ నౌ? ఎలా టర్న్ అయింది? లైఫ్ ఇస్ సూపర్ గుడ్. అంటే సేమ్ సేమ్ లైక్ బిఫోర్. ఐఎమ్ హ్యాపీ సోల్. నేను ముందు కూడా ఇలాగే ఉంటాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. ఏంటంటే యు నో దట్ పీపుల్ లవ్ యూ. ఒక టైంలో ఎలా ఉండేదంటే, షుడ్ ఐ ఈవెన్ ట్రై ఫర్ మూవీ, షుడ్ ఐ ఈవెన్ ట్రై పీపుల్, జనాలకి నేను నచ్చుతానా, విల్ దే లైక్ మీ, విల్ దే లవ్ మీ, విల్ దే యాక్సెప్ట్ మీ. బికాస్ ప్రతి ఒక్కడికి వాళ్ళ వాళ్ళ ఫ్లాస్ ఉంటాయి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లాస్ విచ్ ఐ నో. సో విల్ దే యాక్సెప్ట్ మై ఫ్లాస్, విల్ ఐ బీ యాక్సెప్టబుల్ అని కొన్ని డౌట్స్ ఉండే. ఆఫ్టర్ బిగ్ బాస్ 50 days continuous గా they see you in TV, they make you your family. వీళ్ళందరూ నన్ను ఫ్యామిలీ చేసుకొని they were with me. So and now హల్చల్ అన్నారు కదా, this is all what I needed. But then it's very nice, very nice. Every ఎస్ మ్యామ్. person, I think every person wants attention, every person wants love, care and all. But కొన్ని సార్లు it is like you're not comfortable, but it is good. It's very nice. ఎస్ మ్యామ్. I'm very happy. మ్యామ్ యాక్సెప్ట్ చేస్తారు, లైక్ చేస్తారు అంటున్నారు. వి ఆల్ లవ్ యూ మ్యామ్ అసలు. Thank you, Chandan. మ్యామ్ సో మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చేశారు, తర్వాత మాస్టర్స్ చేశారు, కాలేజ్ అండ్ స్కూల్ లైఫ్ ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు. సో టెల్ us సంథింగ్ అబౌట్ యూర్ స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్. ఓకే, స్కూల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్ అని ఇంటి దగ్గరే ఉండేది. అంటే మేము అక్కడే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. ఇట్ వాజ్ ఆల్ ఫన్, ఇట్ వాజ్ ఆల్ జంగల్ బిఫోర్. సో ఐ గ్రూ అప్ ఇన్ జంగల్. నేను ఆడుకోవాలంటే అందరూ ప్లే గ్రౌండ్స్కి వెళ్తే నేను జంగల్కి వెళ్ళి ఆడుకునేదాన్ని. సో ఐ యూస్ టు ప్లక్ ఫ్రూట్స్ అండ్ ఆల్. సో ఐ లైక్ వైల్డ్ లైఫ్, ఐ లైక్ బీయింగ్ వైల్డ్ అండ్ I very natural. So I'm a nature person. బీటెక్ లో కూడా గర్ల్స్ కాలేజ్ నాది. సో బీటెక్ అండ్ ఎంటెక్ రెండు గర్ల్స్ కాలేజ్ నాది. సో బీటెక్ ఎంటెక్ వాజ్ సూపర్ ఫన్. When you don't have guys, you can be so free, you can wear whatever you feel like wearing. And education ante, I'm not a very good student, I'm a okay student. 60%,
55% స్టూడెంట్. మా మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్టింగ్ అండ్ మోడలింగ్ అని చెప్పేసి టోటల్లీ డిఫరెంట్ అంటే అక్కడే అర్థమైపోతుంది మ్యామ్ మీ గురించి అసలు ఎంత బాగా చదువుంటారో కూడా. మ్యామ్ అమ్మో పని చేసావా చందన్ నువ్వు. మ్యామ్ పంచ్ కాదు మ్యామ్, పాజిటివ్ గా చెప్తున్నాను నేను. సో ఎంటెక్ బీటెక్ ఈజ్ లైక్ యావరేజ్ పాస్ అన్నమాట. ఎంటెక్ వాజ్ లైక్ వెరీ నైస్, 70% వచ్చినట్టు. బీటెక్ లో మటుకు 3-2 లో ఉన్నప్పుడు, సారీ 4-2 లో ఉన్నప్పుడు ఐ రోట్ 12 సబ్జెక్ట్స్. ఐ క్లియర్డ్ ఆల్. ఎస్ మ్యామ్. సో సో మ్యామ్ మీ 3 క్రేజియస్ట్ మెమరీస్ మీ స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ లో. క్రేజియస్ట్ మెమరీసా? అది నేను ప్రిపేర్ అవ్వలేదే. మ్యామ్ ఏదో ఒకటి ఆలోచించండి. సో బేసికలీ నేను స్కూల్లో ఉన్నప్పుడు క్రేజియస్ట్ మెమరీ కాదు, కొన్ని కొన్ని విషయాలు గుర్తుండిపోతాయి కదా. అలాంటి ఒక విషయం ఏంటంటే, నేను మా అన్నయ్య ఇద్దరము బస్ స్టేషన్ లో తప్పిపోయాం అనమాట. మా ఓ అమ్మమ్మ వాళ్ళు వేరే బస్ ఎక్కేసారు, నేను మా అన్నయ్య వేరే బస్ స్టేషన్ లో తప్పిపోయి ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఇద్దరి చేతిలో చిప్స్ ప్యాకెట్ ఉంది. ఐ హ్యాడ్ మై చిప్స్. ఐ మీన్ సో యంగ్, సో యంగ్. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నా చిప్స్ అయిపోయింది. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ ఫర్ మై బ్రదర్స్ చిప్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్. ఓకే. అందరు వెళ్ళిపోయారు, వాళ్ళ బస్సు వెళ్ళిపోయింది, మన ఇద్దరమే మిగిలిపోయాము. వాట్ విల్ వి డూ అని, అంటే వాట్ ఇస్ అవర్ ఫ్యూచర్ అని. వి స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఆల్సో. సో ఒక మెమొరీ, ఐ థింక్ వి బోత్ రిమెంబర్ ఇట్ వెరీ హార్డ్. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్, అంటే షాకింగ్ మెమొరీ. ఎస్ మ్యామ్. తప్పిపోయాము, లైక్ వాట్ డు వి డూ అని. ఆహా. ఓకే మ్యామ్. సో ఇప్పుడు అసలే వ్యాలంటైన్స్ వీక్ వచ్చేసిందో ఆల్మోస్ట్, అండ్ మీ కాల్ షీట్ దొరకడం అంటేనే మా లక్ అసలు. సో ఆహా. మ్యామ్ నిజం మ్యామ్. అండ్ సో ఇప్పుడు మా బాయ్స్ అందరికి మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ ఇది, దివ్య గారికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఓకే, నాకు నచ్చాలంటే బేసికలీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ద గై షుడ్ ఓన్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ యూ మేకింగ్ జోక్స్, ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్ ఇన్ యూ. ఏం మాట్లాడినా కొంచెం నవ్వించేలా ఉండాలి. నార్మల్ గా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, బట్ ఆల్ ద టైమ్ యూ షుడ్ కీప్ మీ హ్యాపీ. ఎస్ అండ్ మ్యామ్. apart from that, I think I think he should be very smart in life. He should have his time. He should give me a lot of time. I mean, I'll also ఎస్ give him a lot of time, but he should work. అంటే నీకు నేను పని చేసుకుంటే నీకు ఎలా టైం ఇస్తారు, పని చేసుకోవద్దా ఇంకా, అలా కాదు. He should have his space, and also he should give me a lot of good time, good memories, ఓకే coffees మ్యామ్. together, food together, cooking together, listening to music together, partying together. So, ఎస్ మ్యామ్. నైస్ మ్యామ్. సో మీకు కానీ మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ, for ఇలాంటిది ఏమైనా Valentine's, ఉందా? మోస్ట్ వ్యాలంటైన్స్ కాదు మ్యామ్, నార్మల్ గానే మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. మీ ఫ్యాన్ అవ్వచ్చు కానీ, లేదంటే ఇంకెవరైనా అవ్వచ్చు. నాకు బేసిక్ గా craziest thing, like many things keep happening. I don't know which is crazy, ఏది crazy తెలీదు, బట్ ఏదైనా 2 ఇన్సిడెన్సెస్ చెప్పండి మ్యామ్, లేదంటే. ఏం చెప్తా, ఐ డోంట్ హ్యావ్ నో ఐడియా. క్రేజియస్ట్ థింగ్. మ్యామ్ అంటే లైక్ ఓకే, ఏదో కెన్ ఒక వి ఫ్యాన్ షిఫ్ట్ ఏదో ఒక. దిస్ లేటర్? యా ష్యూర్ మ్యామ్, ష్యూర్ ష్యూర్. సో క్రేజియస్ట్ థింగ్ కాదు కానీ, బట్ వెన్ పీపుల్ రైట్ మీ థింగ్స్, నేను ఎస్. అనుకుంటారు నేను చదవను మెసేజెస్, నేను స్టోరీస్ చూడను, లేకపోతే నేను కమెంట్స్ చదవను, లేకపోతే వాళ్ళ మెసేజ్ చదవనని. ఐ రీడ్ దర్ మెసేజెస్. మీ మెసేజ్ అని నేను చూస్తున్నాను, అండ్ ఐ రిప్లై బ్యాక్ సమ్ టైమ్స్. అండ్ కొంతమంది చాలా చాలా మంచి పోయిటరీస్ రాస్తారు. అండ్ ఐ థింక్ హూ ఎవర్ రైట్స్ విత్ దర్ హార్ట్, ఐ ఫీల్ దట్ ఈస్ క్రేజీ, బికాస్ ఐఎమ్ అ వెరీ ఐ లైక్ పోయిటరీ. ఐ లైక్ పీపుల్ హూ రైట్ లవ్ కోడ్స్ ఆర్ లవ్ లెటర్స్. సో గైస్ అందరూ వింటున్నారు కదా, దివ్య మ్యామ్ కి పోయమ్స్ రాస్తే మీరైతే పక్కా నోటీస్ అవుతారు. సో రిమెంబర్ అంతే. దట్. యా. మ్యామ్ సో స్కూల్ ఆర్ కాలేజ్ అన్నాక క్రషెస్ ఉండొచ్చు. సో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, క్రషెస్ నాకు అని? నాకు 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 ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ క్రషెస్. మా సార్ అంటే క్రష్, లేకపోతే క్లాస్మేట్స్ అంటే. సో క్రష్ ఇస్ వెన్ యూ సీ సంథింగ్ యూ లైక్ ఇట్, సో దట్ ఈస్, యూ ఫీల్ లైక్ యూ వాంట్ ఇట్, లేటర్ యూ రియలైజ్ దట్ దట్ ఈస్ నాట్ ఎనీథింగ్ ఎట్ ఆల్ అని. సో మేబీ ఐ హ్యావ్ ఇట్.
ప్రతిసారి మంచి మూవీ చూసిన ప్రతిసారి ఒక హీరో పైన నాకు క్రష్ వస్తుంది. సో ఇట్స్ జస్ట్ క్రష్ క్రష్ థింగ్. మ్యామ్ అలాగైతే మీ ప్రెసెంట్ హీరో క్రష్ ఎవరు మ్యామ్? ఆ ప్రెసెంట్ హీరో క్రష్ అలా ఏం లేదు. అమ్మో నన్ను బుక్ చేస్తాయండి. సో అలాగేం లేదు మ్యామ్. ఇట్స్ లైక్ ఏ మూవీ చూసినా సరే, మూవీ చూసిన తర్వాత ఇఫ్ ద మూవీ ఈస్ వెరీ నైస్, లెట్ ఇట్ బి ఎనీ మూవీ, మూవీ ఎస్ మ్యామ్. అయిపోయిన తర్వాత ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్ కదా. ఎవరైతే థియేటర్ లోంచి బయటికి నడుచుకుంటూ వస్తారో లేకపోతే మూవీ చూసిన తర్వాత యూ గెట్ దట్ ప్లెజెంట్ ఫీలింగ్ కదా. ఆ ఎస్ మూవీ మ్యామ్. అలాంటి ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చిన ప్రతి hero and I feel like wow, very nice. I also have women. You can ask me for women crush. I love Anushka. ఉమెన్ క్రష్ నోటెడ్ Yeah. మ్యామ్. I love Anushka Shetty. ఎస్ మ్యామ్. సో మీ అనుష్క ఫేవరెట్ మూవీ అంటే ఐ మీన్ సారీ అనుష్క మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ? Anushka గారి movies లో నా favorite Arundhati. I mean ఓ everything. నైస్ మ్యామ్. I mean that I like the way she looks. I like the Billa. She's so pretty and ఎస్ మ్యామ్. beautiful. యా మ్యామ్. సో మూవింగ్ ఫార్వర్డ్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? Yeah. So వ్యాలంటైన్స్ వీక్ basically, yeah. వస్తుంది కదా మ్యామ్. So love, love is very pure. అంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్కటి చెప్తాడు. లవ్ ని ఒకసారి తిడతాడు, ఒకసారి పొగుడతాడు. ఐ ఆల్సో యామ్ ఫ్రమ్ ద సేమ్ డిపార్ట్మెంట్. బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్, ఇట్ ఈస్ వెరీ ప్యూర్. ఇట్ హ్యాస్ టు బీ ప్యూర్. చాలా ప్యూర్ ఉండాలి, అన్కండిషనల్ ఉండాలి, విత్ నో ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అంటే ఇవన్నీ కోరుకుంటాం మనము. బట్ వన్స్ యూ స్టార్ట్ లవింగ్, యూ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ their time or ఎస్ their energy or their effort or something. Uh, I can tell that love is all these things because అందరూ అలాగే చెప్తారు కాబట్టి. But then only when you're in love you will know what that feels like. So ఒకసారి లవ్ చేస్తే you should own that person or you should feel that um, he is more important than me. ట్రూ మ్యామ్. ట్రూ, So that కంప్లీట్లీ is అగ్రీడ్ what, మ్యామ్. like ఎస్ coming to మ్యామ్. this Valentine's love. So that is what love is, what I feel. So everybody have their own meanings. ఎస్ మ్యామ్. సో మ్యామ్ వ్యాలంటైన్స్ డే రోజు మీ ప్లాన్స్ ఏంటి అండ్ వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో బేసిక్లీ Valentine's Day రోజు నాకేం ప్లాన్స్ లేవు. బట్ వ్యూవర్స్ కి ఓకే, హ్యాపీగా చిల్ అవ్వండి. వ్యాలంటైన్స్ డే రోజు ఒక్క రోజే కాదు లవ్ చేసుకునే రోజు. అంటే ఎవ్రీ డే అంతే లవ్ చేయండి. వ్యాలంటైన్స్ డే అంటే స్పెషల్ గా ఏం కాదు. ట్రీట్ చేయండి ఎవ్రీడే. అలాగే ట్రీట్ చేస్తే మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ మీతోనే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. సో టిప్స్ అందరు నోట్ చేసుకున్నారు కదా. సో మ్యామ్ మూవింగ్ ఫార్వర్డ్, ఏ మాట కామాట మ్యామ్, అసలు మీరు అలా బీటెక్ చదవడం మళ్ళీ మాస్టర్స్ చేయడం, ఇప్పుడు అవన్నీ కాకుండా యాక్టింగ్ అండ్ మోడలింగ్ అని చెప్పేసి రావడం ఏంటి మ్యామ్? అంటే మోడలింగ్ అండ్ యాక్టింగ్ మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? సో చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటే ఐ యూస్ టు వాక్ ఇన్ వాష్రూమ్స్ అన్నమాట. ఎస్ మ్యామ్. నేర్చుకునేదాన్ని వాష్రూమ్ లో. కానీ నేను అనుకోలేదు దట్ ఐ ఎండ్ అప్ హియర్ అని, లేకపోతే నేను యాక్టింగ్ వచ్చేస్తా అని కూడా అనుకోలేదు. ఇట్ వాజ్ ఆల్ అన్ఇంటెన్షనల్. నాకు ఎప్పుడు కోరుకొని కావాలని చేయలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. మేబీ నా మైండ్ లో ఎక్కడో కొంచెం మిగతా వాళ్ళు చెప్తారు కదా, యూ లుక్ ప్రిటీ, యూ లుక్ నైస్, యూ వై డోంట్ యూ ట్రై అని. ఎస్ మ్యామ్. సో అందుకని ఐ ట్రైడ్ అండ్ ఐఎమ్ హియర్. అంటే అది కావాలనుకొని నేను చెయ్యాలంటే చెయ్యాలి అనుకొని కాదు. బట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఒక టైం తర్వాత మూవీస్ అంటే ఇష్టం వచ్చేసింది. ఇప్పుడు నౌ ఐ ఫీల్ ఇది కాకుండా నేను ఇంకేది చేయలేను. ఐఎమ్ నాట్ బెస్ట్ అట్ ఎనీథింగ్ బట్ దిస్ అని ఒక ఫీలింగ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. ఎస్ ఇఫ్ మ్యామ్. నాట్ దిస్ మ్యామ్ ఏం ఐ చేయలేరు గెట్ అనుకుంటున్నాను మ్యారీడ్. మ్యామ్. యూ కెన్ డూ ఎనీథింగ్ మ్యామ్. అసలు ఓ we saw థ్యాంక్ యూ, మ్యామ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ మీ మాటలు, మీ ఆటలు, మీ టాస్క్ కంప్లీట్ చేయడాలు అన్ని చూసాం మ్యామ్. సో ఇట్ వాస్ అమేజింగ్ థ్యాంక్ యూ మ్యామ్. సో సో మచ్. మూవింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు కొద్దిగా ఫన్ కోసం ఒక చిన్న గేమ్ రౌండ్ ఆడేద్దాం. ఈ రౌండ్ నేమ్ ర్యాపిడ్ ఫైర్ మ్యామ్. సో ఐల్ బి ఓకే ఆస్కింగ్ యూ ఫ్యూ క్వశ్చన్స్. మీకు ఫస్ట్ ఓకే మైండ్ లోకి ఏదో వస్తే అది చెప్పేయాలి. డన్ డన్ ఐ విల్. సో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అమ్మా అరేంజ్. నాన్న అమ్మ నాన్న. ఏదో ఒకటి మ్యామ్. అదే రెండు కళ్ళలో కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం పవర్ తక్కువ ఉంటుంది కదా. కానీ ఎస్ రెండు మ్యామ్. ఎస్ ఒకటే మ్యామ్. ఇంపార్టెంట్ కదా. బాగా అమ్మ చెప్పారు. నాన్న.
చాటింగ్ ఆర్ కాలింగ్? Chatting with people whom I don't like, calling with people I love. Ma'am, this is also noted, ma'am. Acting or modeling? Acting, Sleep or food? sleep, Uh, Heroine in a medium budget movie or main character in a top hero movie? heroine in a uh, Medium first budget one, movie. medium Yes, ma'am. budget movie, yes. And a good scope in a role. Yes, ma'am. So, beach or mountains? Both I love. Ma'am, I love ఎక్కువ nature. I love both. Mountain. ఒకవేళ Today, poddune I went for trekking. I went for trekking. So today, because mountain is already done, beach one in the first road. So I think mountains are too stressful. Beach, beach, okay, ma'am. So, sunrise or sunset? sunset. ఓకే, సన్సెట్ I'll బీచ్ లో just అన్నమాట wanna అయితే. show you sunset. మ్యామ్ అమేజింగ్ మ్యామ్ అసలు. Oh yeah, సో సన్సెట్ ఇన్ బీచ్ అన్నమాట అయితే. yeah, sunset in a beach. ఫైన్ మ్యామ్. సో ట్రూ లవ్ విత్ ఎ గ్యారంటీ ఆఫ్ హార్ట్ బ్రేక్ ఆర్ నెవర్ ఫాల్ ఇన్ లవ్? True love with a guarantee of heartbreak. True love antene 90% gives you heartbreak. 10% I don't know if it works or not, but then ఎస్ మ్యామ్. 90% it is a guarantee of heartbreak. So true love with a guarantee of heartbreak, but then you will experience love. ఎస్ మ్యామ్. సో ఒకవేళ మీ స్టోరీని ఒక మూవీ కింద తీస్తే వాట్ వుడ్ బి ద టైటిల్? నా స్టోరీ అంటే లవ్ లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ? ఎనీథింగ్ మ్యామ్, అంటే లవ్, మీ కెరియర్, మీ హోల్ బయోగ్రఫీ లాగా. అలా అనుకోలేదు. ఐ డోంట్ నో. యూ టెల్ ఇట్. నువ్వు చెప్పు మ్యామ్ ఏమనుకుంటున్నావు. మేమైతే మేమైతే అందాల రాక్షసని ఇస్తాం మ్యామ్ టైటిల్ అయితే. వామ్మో. ఓకే, సో నైస్ వన్. మ్యామ్, వాట్ ఈస్ ద వన్ యాప్ ఇన్ యువర్ మొబైల్ విచ్ యూ యూస్ ద మోస్ట్? వాట్సాప్. వాట్సాప్. ఓకే, మీ ఫేవరెట్ హీరో? ఇది ఆల్రెడీ ఇందాక అడిగేసాను. నో మ్యామ్. సో టాలీవుడ్ లో వచ్చిన పవర్ఫుల్ ఉమెన్ రోల్స్ లో రీక్రియేట్ చేయాల్సి వస్తే విచ్ వన్ యూ వాంట్ టు రీక్రియేట్? రీక్రియేట్ కాదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దాట్. సో రీక్రియేట్ యూ కెనాట్ డూ ఆర్ డోంట్ హ్యావ్ టు ఇమిటేట్ సమ్వన్, బట్ ఐ వాంట్ టు డూ అరుంధతి కైండ్ ఆఫ్ అరుంధతి. మూవీస్. ఎస్ మ్యామ్. సో వాట్స్ ద వన్ క్వాలిటీ దట్ యు లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇన్ అదర్ పర్సన్? లీస్ట్ ఎక్స్పెక్ట్ మ్యామ్. So I generally don't believe people. First, if I believe them 100%. So అలా చాలా సార్లు అయ్యి I expect them to tell me the truth. So first day I'm like 0% trusting this person. ఇంట్రెస్టింగ్. ఓకే మ్యామ్, గాట్ ఇట్. సో ఒకవేళ మీరు గనక మాల్డివేస్ కానీ అదర్ ట్రిప్స్ కి ఏదైనా పెద్దగా వెళ్దాం అనుకుంటే అండ్ యూఆర్ అలౌడ్ టు టేక్ 2 persons, ఆ 2 persons ఎవరై ఉంటారు? If it is only one person, then I'll take someone whom I like. అర్థమైంది మ్యామ్. If it is two people, then I'll take my mom and dad. ఓకే మ్యామ్. ఒకవేళ మామ్ అండ్ డాడ్ కాకపోతే ఫ్రెండ్స్ ట్రిప్ లా వస్తే? ఫ్రెండ్స్ ట్రిప్ ఒకరిని క్యాన్సిల్ చేసి ఒకరితోనే వెళ్తాను. అర్థమైంది మ్యామ్. సో ఒక టికెట్ ఖర్చులు మిగులుతాయి కదా. మాల్డివ్స్ కి ఇది కాదు, ఒకవేళ మీరు మూవీ డైరెక్ట్ చేస్తే ఏ జానర్ లో డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు? నేను మూవీ డైరెక్ట్ చేస్తే లవ్ స్టోరీ, అంటే ఓకే, చాలా చాలా రొమాన్స్ జానర్ అయితే. రొమాన్స్ కాదు, ఒక లవ్ స్టోరీస్ కమ్ అండర్ రొమాన్స్. ఎస్ మ్యామ్, లవ్ స్టోరీస్ కమ్ అండర్ రొమాన్స్, అందుకే చెప్పాను. ఓకే, ఓకే, then maybe romantic love story. ఎస్ మ్యామ్. డన్. సో ర్యాపిడ్ ఫైర్ ఇంతటితో ఓవర్ మ్యామ్.
సో మ్యామ్ మీరు చాలానే ఇంటర్వ్యూస్ చేశారని మేము చూసాం కూడా అవన్నీ. ప్రతి దాంట్లో కామన్ గా బిగ్ బాస్ క్వశ్చన్స్ అడిగిందే అడిగి బోర్ కొట్టించేసి ఉంటారు ఫుల్ గా మీకు. సో అవును. అందుకే రొటీన్ చేంజ్ చేయడానికి మేము కొత్తగా వచ్చాం మ్యామ్. అండ్ యు ఆర్ ఎ ఓకే. స్టార్ అసలు. యు హ్యావ్ కమ్ ఫ్రమ్ నథింగ్ అండ్ యు ఆర్ ఎ ఓకే. స్టార్. I came from nothing. I still am nothing. I have to do a lot of things, Chandan. మ్యామ్ యు ఆర్ ఎ స్టార్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మ్యామ్ ప్రస్తుతానికి. అండ్ తక్కువ టైంలోనే మీరు ఇంత హార్ట్స్ గెలుచుకున్నారు అండ్ ఇంత ఇంపాక్ట్ చేశారు తెలుగు ఆడియన్స్ మీద. సో వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ మ్యామ్, యువర్ కెరియర్ అండ్ ఆల్? It all started with me walking. ఒక ప్లేస్ లో ర్యాంప్ వాక్ చేశాను నేను. అయితే ర్యాంప్ వాక్ లో దే చోజ్ మీ, నన్ను సెలెక్ట్ చేశారు. అవుట్ ఆఫ్ 100 people 4 people సెలెక్ట్ అవుతే అందులో నేను ఒక పర్సన్ అన్నమాట. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆ వాక్, అంటే ఇంకా రౌండ్స్ ఉంటాయి కదా, అది ఇంకా కంప్లీట్ ఎస్ అవ్వకముందే మ్యామ్. ఈలోపు కొంతమంది వచ్చి మా సినిమా ఉంది, ఒక డాన్సర్ రోల్, అందులో మీరు డాన్సర్ లాగా చేస్తారా అంటే, దట్ వాజ్ అ దట్ వాజ్ లైక్ స్టార్ట్ ఫర్ మీ. ఓకే, పీపుల్ ఆర్ ఎస్ మ్యామ్. అప్రోచింగ్ మీ అని. దాని తర్వాత ఒక కాంటాక్ట్ నుంచి, ఇట్స్ ఆల్ అబౌట్ కాంటాక్ట్స్. ఎనీ వర్క్ దట్ యు డూ ఇస్ ఆల్ అబౌట్ కాంటాక్ట్స్. సో ఎస్ మ్యామ్. హౌ మెనీ people you know, I mean, how many people know you is important than you know. So people have to know you, that somebody is existing, somebody is there to work అని. సో అలా ఒకటి తర్వాత చాలా కష్టపడితే అండ్ ఇప్పుడు మా ముందు ఇలాగా. మేముంది ఇలాగా, యా. ఎస్ మ్యామ్. సో మీ అండ్ ఫ్యామిలీ వాట్ మిమ్మల్ని. ఐ బిలీవ్, ఎస్. చందన్, వాట్ ఐ బిలీవ్ ఎస్. ఇస్, ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా నమ్మితే ఏదైనా కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఎస్ మ్యామ్. యా. బాగా చెప్పారు మ్యామ్. మ్యామ్ సో మీ ఫ్యామిలీ హౌ సపోర్టివ్ వాజ్ ఇట్? అండ్ ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు, మామా డాడా? సో మా డాడ్ ఎప్పుడు సపోర్టింగ్. ఫస్ట్ థింగ్, అమ్మాయిలందరికీ డాడ్ చాలా క్లోజ్ కదా. సో డాడీ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్. అండ్ మామ్, డాడ్, మా అన్నయ్య ముగ్గురు కూడా దే ఆర్ ఆల్ ఫ్రెండ్లీ. మోర్ లైక్ పేరెంట్స్, మోర్ లైక్ అ ఫ్యామిలీ. దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ టు మీ. సో ఐ కెన్ సిట్ అండ్ టెల్ ఎనీథింగ్ టు దెమ్. కూర్చొని ఒక అబ్బాయి ఏదైనా మాట్లాడుతున్నాడంటే ఒక అబ్బాయి గురించి కూడా చెప్పే అంత ఫ్రీడమ్ దే గేవ్ మీ. So it's ఎస్ మ్యామ్. always like very, uh, like we're all friends more than family. ఎస్ మ్యామ్. So my parents are very, 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 very supportive. So వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేయకపోయి ఉంటే, I don't know if I've even done this, but they've been very supportive. అసలు నెక్స్ట్ క్వశ్చన్ నేనే అదే అడుగుదాం అనుకున్నాను. అసలు పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చేవారో లేదంటే స్ట్రిక్ట్ గా రెస్ట్రిక్టెడ్ గా ఉంచేవారో అని చెప్పేసి మీరే ఆన్సర్ ఇచ్చారు ఆల్రెడీ. సో No, no, మ్యామ్. parents are super friendly. ఎస్ మ్యామ్. సో జర్నీలో స్ట్రగుల్స్ అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు, ఏ జర్నీ అయినా సరే. సో మీ జర్నీలో హార్డెస్ట్ స్ట్రగుల్స్ ఏవేవి అనిపించాయి? నాకు నువ్వు ఎందుకు, you are blurred in my phone. Can you see me? ఎస్ మ్యామ్, ఐ కెన్ సీ. మీకు చాలా క్లియర్గా ఉన్నాను. అవునా, సరే, ఓకే. సో నా జర్నీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైంలో పారిపోవాలనిపిస్తుంది. ఐ మీన్, వెన్ యూర్ స్టడీయింగ్, యూ డోంట్ వాంట్ టు స్టడీ ఎనీమోర్. యూ వాంట్ త్రో యువర్ బుక్స్ ఎస్. ఆఫ్ అండ్ దెన్ రన్ అవే. సో ద సేమ్ వే ఐ థింక్ మూవీస్ లో కూడా ఎవ్రీ డే అనిపిస్తుంది నాకు. వెన్ ఐమ్ షూటింగ్, ఇఫ్ ఐ డోంట్ లైక్ ద సెట్, ఇఫ్ సంబడి ఈజ్ షౌటింగ్ ఎట్ మీ దట్ సీన్ రావట్లేదని, లేకపోతే ఇఫ్ సంబడి ఈజ్ నాట్ టాకింగ్ టు మీ అప్రోప్రియేట్లీ, అంటే ఐఎమ్ అ పర్సన్ వేర్ ఐ బిలీవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ ఆఫ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. And if somebody is not giving me that, I can't bear it. Naku, ఎస్ మ్యామ్. I cannot take it. And when somebody is not talking to me, bro, ఎందుకురా అని, I mean, I feel so angry, so frustrated. So I think it's always there. మనం చేసే వర్క్ లో ఎలా అయితే వర్క్ ఫ్రస్ట్రేషన్ ఉంటుందో, ఇక్కడ కూడా అలాగే. అంటే ఇష్టం ఉన్న పని 24 hours కూడా చేయొచ్చు, కానీ ఇష్టంగా చెప్తే, ఎవరైనా బాగా ప్రేమగా వచ్చి నాట్ లైక్ దిస్, డూ లైక్ దిస్ అని చెప్తే ఓకే. బట్ దెన్ జనరలీ ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ సేమ్ మైండ్ సెట్స్ కదా. అందరి మైండ్ సెట్స్ ఒకేలా ఉండవు. యూ డోంట్ నో వాట్ ద అదర్ పర్సన్ ఈస్ ఎస్ థింకింగ్. మ్యామ్. ఇఫ్ సంబడి ఈస్ నాట్ బిహేవింగ్ వెల్ విత్ మీ, దెన్ అప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా, వై దిస్ అని. ఎస్ మ్యామ్. So like teachers scold us the same way, sometimes director might say అలా కాదు, ఇలాగా చెయ్యి ఇక్కడ ఎస్ మ్యామ్. పెట్టు అని. So these things will always be there, not so.
యాజ్ సచ్ నాకు మూవీలో ఇలా అలా ఏం లేదు, బికాజ్ ఐఎమ్ యూస్ టు రిజెక్షన్స్. సో రిజెక్ట్ అయిపోయి నౌ ఇఫ్ ఒక మూవీలో తీసుకుంటే తీసుకుంటారు, తీసుకోపోతే తీసుకోరు. అలా అయిపోయింది, బికాస్ దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్, దే కమ్ ఫర్ ఆపర్చునిటీస్. సో అంత మందిలో యు ఆర్ నాట్ ద ఓన్లీ బెస్ట్ అమాంగ్స్ ఆల్ ద పీపుల్. ఎవ్రీబడి ఈజ్ బెస్ట్ ఇన్ దర్ ఓన్ వే. సో ఒక్కొక్కసారి కొన్ని సార్లు హర్ట్ అవుతాయి, పారిపోవాలనుకుంటాము, వద్దు అనుకుంటాం, బట్ దెన్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. మ్యామ్ యాక్చువల్లీ మేము బీటెక్ చదువుతున్నాం, మాకు కూడా బోల్డ్ స్ట్రగుల్స్ ఉన్నాయి మ్యామ్. ఏ సబ్జెక్ట్ ఎలా క్లియర్ చేయాలో అర్థం కావట్లేదు, దానికి ఏమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా మీరు? నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఆల్ ఆల్ అని చదివే. సో ఎగ్జామ్ రాసి మ్యామ్ మీ సిగ్నల్ లైట్ గా బ్రేక్ అవుతున్నట్టుంది. రీడ్ టెక్స్ట్ బుక్స్. హే చందన్, ఎస్ కెన్ యూ మ్యామ్, సీ ఎస్ మీ? మ్యామ్, ఎస్ మ్యామ్, యా, నౌ యూర్ సో ఆడిబుల్ మ్యామ్. రీడ్ టెక్స్ట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్ చదివి, అంటే అన్ని మైండ్ లో పెట్టేసుకొని ఫాస్ట్ గా 3-4 hours, నేను 3-4 hours ముందు చదివేదాన్ని ఎగ్జామ్ కి ముందు. సో మొత్తం మైండ్ లో పెట్టేసుకొని వెళ్ళగానే ఆన్సర్ షీట్ లో నాకు గుర్తున్నవన్నీ రాసుకునేదాన్ని. సో క్వశ్చన్స్ ఏం అడిగినా ఆన్సర్స్ అవే రాసేదాన్ని. ఐ ఐ యూస్ టు గెట్ గుడ్ మార్క్స్ టు 4-2 లో. దట్ ఇస్ హౌ ఐ డెడ్. సో టెక్స్ట్ బుక్ చదవండి. That is, టెక్స్ట్ బుక్స్. and also textbooks are important, flow diagrams are important, block diagrams are important, then the answers. Because block diagram రాసేస్తే, diagram వేసేస్తే you can write the whole answer. And ఎస్ మ్యామ్. మీ అందరికి ఏం టిప్ ఇవ్వాలనుకుంటున్నానంటే, 70s 80s 90s వచ్చినా అందరూ ఒకే జాబ్ చేస్తారు. సో ఎస్ మ్యామ్. 65 is a good percentage. I think 65 వచ్చినోడు 90% వచ్చినోడు ఇద్దరు ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకే పే స్లిప్ తో వర్క్ చేస్తున్నారు సేమ్ మనీకి. సో స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి చాలా చాలా స్పోర్ట్స్ చేసి బీ ఫిట్, బీ బీ ఫిట్ అండ్ ఆల్సో మొత్తం be happy all the time. Do not ఎస్ be మ్యామ్. like bookaholic. ఇప్పుడు books పెట్టుకొని చదువుతూ 90%, 100%. Don't run. Don't compete. You are the best. Don't ఎస్ compete మ్యామ్. because you will do best later. You don't know. I was a failure student. All the other people are now working as software employees, my friends. I think that is a very good job for them. But then for me, no, I cannot take it. I cannot do that. And this, I can do this. So many people are still searching for jobs. నాకన్నా టాపర్ ఉన్న వాళ్ళు, లేకపోతే నాకన్నా చాలా మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు. అండ్ యు నెవర్ నో. ఎస్ మ్యామ్. మా సిక్స్టీ వాళ్ళందరూ ఇస్ గుడ్. ప్రస్తుతానికి ఎగ్జామ్స్ అంటే మా వాళ్ళు బ్లాక్ డయాగ్రామ్లు రాయడాలు పక్కన పెడితే స్లిప్పులు పెట్టడంలో ఫస్ట్ ఉంటారు మ్యామ్ మా వాళ్ళు. అవునా? అరే ఐ యూస్ టు డూ ద సేమ్. నేను ఒకసారి ఎస్ మ్యామ్. స్లిప్పులు పెట్టి ఫస్ట్ ఎగ్జామ్ లో దొరికిపోయాను. స్లిప్ పెట్టాలంటే చాలా టాలెంట్ ఉండాలి. ఎస్ మ్యామ్. ఎక్కడెక్కడో మ్యామ్ పెట్టుకో. మీరు దొరికిపోయారా? ఎలా మ్యామ్? నేను మొత్తం మైక్రో జిరాక్స్ చేయించుకొని పేపర్స్ తీసుకెళ్ళాను చిన్న వావ్. చిన్న స్లిప్స్. అండ్ ఫస్ట్ ఆన్సర్ కి స్లిప్ తీసాను. నాకు తెలియదు కదా, ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి చూస్తారని తెలియదు నాకు. షీ కేమ్, ద మ్యామ్ కేమ్ అండ్ షీ వాస్ చెకింగ్. ఒక్క స్లిప్ కాదు, ఇన్ని స్లిప్స్ దొరికాయి నా దగ్గర. అన్ని స్లిప్స్ దొరికిన తర్వాత ఇంకొన్ని స్లిప్స్ ఇంకా ఉంటే నేను విండోలోంచి పారేసాను, నేను కొడతానేమో అని. అన్ని స్లిప్స్, సో మెనీ స్లిప్స్. సో దాని తర్వాత అర్థమైంది, నాట్ స్లిప్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్ టు కాపీ అని. బాగా చెప్పారు సో మ్యామ్. సో స్లిప్స్ అవసరం లేదు, యూ కెన్ కాపీ ఇన్ ఎనీ వే. ఎస్ ఇప్పుడైతే మ్యామ్. ఆన్లైన్ క్లాసెసే కదా మీకు. ఐ నో ఎస్ మ్యామ్, వాట్ యు ఆన్లైన్ ఆల్ డూ. క్లాసెస్. మ్యామ్ ఐ నో వాట్ ఆన్ యు లో పెట్టేసి ఆల్ వీడియో డూ. ఆఫ్ చేసి పడుకోవడం తప్పించి ఏం చేయం మ్యామ్ మేమైతే. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉంటే ముందు బుక్ పెట్టుకొని రాస్తారు కదా మీరు. అంతే మ్యామ్. బుక్ ప్లస్ యా, మొబైల్ కూడా వాడేస్తున్నాం మ్యామ్. వాడేస్తున్నారా? వెరీ గుడ్. మీ సార్ చూస్తారేమో. మ్యామ్ వద్దు మ్యామ్. యా. సో మ్యామ్, మూవింగ్ ఫార్వర్డ్, ఇఫ్ నాట్ యాక్టింగ్, వాట్ ప్రొఫెషన్ వుడ్ యూ చూస్? ఇఫ్ నాట్ యాక్టింగ్, నేను ఐ మీన్ చిన్నప్పటి నుంచి ఆ కిక్ సినిమాలో లాగా ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు థింక్ దట్ నేను ఐపీఎస్ అవుతా, ఒకసారి డాక్టర్ అవుతా, ఒకసారి పైలట్ అవుతా, ఒకసారి లాయర్ అవుతా, ఎవ్రీథింగ్.
ఆల్ ద థింగ్స్ ఐ హ్యాడ్. ప్రతిదీ ప్యాషన్ లాగా ఉండేది నాకు. లక్కీలీ నౌ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ యాక్టర్. బట్ ఇఫ్ నాట్ ఫర్ యాక్టింగ్, మేబీ మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని ఐ బికమ్ అ నైస్ హౌస్ వైఫ్. Ma'am, that's for sure, ma'am. You're going to be a great housewife, ma'am. అరే బాబు, ఐ ఐ విల్ బి అ గుడ్ హౌస్ వైఫ్, బట్ ఆల్సో ఐ యాక్ట్ లేటర్. ఎస్ మ్యామ్, ష్యూర్. మీ యాక్టింగ్ అయితే అసలు చూడాలని అనుకుంటూ ఉంటాం మ్యామ్. అదైతే ఆపకండి మీరు, ఏం జరిగినా కానీ. ఫోన్ పడిపోయింది. యా. ఓకే మ్యామ్, ఆర్ యూ ఎస్, ఓకే? ఎస్. ఐఎమ్ ఫైన్. ఎస్ మ్యామ్. సో వాట్ విల్ బి యువర్ డ్రీమ్ రోల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ డూ యూ అప్రిషియేట్? My dream role would be where I am doing a lot of things. Like, naku, it's a challenging one where I'm, um, naku mass పల్లెటూరు అమ్మాయి, రుబాబ్ చేసే అమ్మాయి కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ లైక్ వాట్ వెరీ క్లోజ్. నాకు చాలా ఇష్టం అలాగా. సో ఐ వాంట్ డూ సంథింగ్ లైక్ దాట్, వెరీ రగ్గెడ్ రా, ఎస్ మ్యామ్. రౌడీ గర్ల్. అది గురు సినిమాలో లాగా మ్యామ్. అలాగే కొంచెం, బట్ లంగా ఓణీలు వేసుకొని. ఎస్ మ్యామ్. సో మ్యామ్, సో మీరు అసలు మా యంగ్స్టర్స్ అందరికి గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ అటు ఎడ్యుకేషన్, ఇటు ఫ్యామిలీ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ కెరియర్ ఇవన్నీ చూసుకుంటున్నారు. అండ్ ఫైనలీ ఇంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినందుకు అసలు గ్రేట్ మ్యామ్. Thank అండ్ you, ఇప్పుడు thank ఒక ఈ డీప్ కాన్వర్జేషన్ పక్కన పెట్టి కొద్దిగా ఫన్ లోకి వెళ్ళిపోదాం. you. Okay, సో ఈ రౌండ్ నేమ్ ఎనాక్టింగ్ ఏ డైలాగ్. okay, ఐల్ గివ్ యూ ఫ్యూ డైలాగ్స్ మ్యామ్. దాన్ని మీ స్టైల్లో రిపీట్ చేయాలన్నమాట. okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైలాగ్ ఇది, యువర్ ఫేమస్ డైలాగ్. మీరు పెట్టిన పప్ వల్లే అందరికి మోషన్స్ అయ్యాయి అక్క. సో ఒక్కసారి బేసిక్లీ, యు నో వాట్, మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అనుకో, కొన్ని సార్లు యూ డోంట్ నో వాట్ యుర్ టాకింగ్. మాట్లాడేసిన తర్వాత అర్థమవుతుంది, ఓ నేను ఇలాగన్నానా అని. అలా బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నేను ఇలాగన్నానా అని. మీరు పెట్టిన పప్పు వల్లే అందరికి మోషన్స్ అయ్యాయి అక్క. అబ్బా, ఇదే మ్యామ్. సో నెక్స్ట్ డైలాగ్, మహర్షి మూవీలోది మీరు చెప్పిన మహేష్ బాబు గారి డైలాగ్, ఎలా ఉన్నావు ఋషి, నువ్వు అసలు మారలేదు ఋషి. ఒక్కసారి మీ నోట్ ద్వారా. ఎలా ఉన్నావు రిషి, నువ్వు అసలు మారలేదు రిషి. మ్యామ్, ఏ అబ్బాయి ఉన్నా ఫ్లాట్ అయిపోతాడు. ఆహా. సో మ్యామ్, ఈ డైలాగ్ అంటే గుర్తొచ్చింది నాకు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మహేష్ బాబు? ఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గైస్ దట్ ఐవ్ సీన్. అంటే అనుకుంటాం కదా, సెట్ లో నా ఫస్ట్ మూవీ మహర్షి, అందులో చిన్న రోల్ చేశాను నేను. సో మహేష్ బాబు గారు లాంటి పర్సన్ తో ఆపర్చునిటీ వస్తే వై నాట్, అండ్ దట్ టు ఫస్ట్ ఫిలిం ఐఎమ్ గెటింగ్ Yes, అన్ ma'am. ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు సినిమాస్. సో మహేష్ బాబు గారు, హీస్ సో హ్యాండ్సమ్ అండ్ హీ హాజ్ అ మోల్ హియర్. ఐ థింక్ హీస్, అంటే ఫేటే అలా ఉంది అనుకుంటా, వెరీ లక్కీ లాగా. సో సో Yes, ma'am. అండ్ ఆ సెట్ మొత్తంలో, నేనున్న సెట్ మొత్తంలో 20s 25s 30s అబ్బాయిలు అందరూ ఉండేవాళ్ళు. సో ఏ ఏజ్ తో కంపేర్ చేసుకున్నా సరే, హీ ఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఆన్ సెట్స్. ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్, ఐ మీన్, ఐ డోంట్ టెల్ లైస్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ టు ఇంప్రెస్ సంబడి, బట్ హీస్ సో హ్యాండ్సమ్, వెరీ ఫేర్, వెరీ హ్యాండ్సమ్, Yes. అండ్ హీ టాక్స్ వెరీ నైస్లీ. వెరీ, అంటే దట్ ఈస్ వాట్ యు నీడ్. ఒకళ్ళు మంచిగా మాట్లాడాలి, నో మ్యాటర్ వాట్ యు ఆర్. ఓన్లీ వెన్ యూర్ డౌన్ టు ఎర్త్, దట్ ఈస్ వెన్ పీపుల్ లైక్ యూ. అండ్ ఐ లైక్ మహేష్ బాబు గారు ఒక్కసారి మహేష్ ఫర్ బాబు వాట్ ఫ్యాన్స్ అందరి కోసం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డైలాగ్ చెప్పేస్తే వినాలనుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంతే మ్యామ్. ఆసమ్ మ్యామ్. సో ఈ డైలాగ్ రౌండ్ ర్యాప్అప్ చేసేస్తాం మ్యామ్. నెక్స్ట్ మాకు మేము నిన్న ఇన్స్టాగ్రామ్ మా సాహితీ పేజ్ లో ఆస్క్ ఏ క్వశ్చన్ పెట్టాం. సో ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యూ క్వశ్చన్స్ వచ్చాయి మాకు. ఓకే, సో అవన్నీ వన్ బై వన్ అడిగేస్తాం మ్యామ్. సో ఈ క్వశ్చన్ రిషి అడిగాడు. రిషి మీ హాయ్. స్కిన్ కేర్. నాకు రిషి అన్న పేరంటే చాలా ఇష్టం. అంటే Yes, వెన్ ఐ ma'am. వాజ్, ఐ మీన్, అప్పట్లో రిషి అనే అబ్బాయిలే బాయ్ ఫ్రెండ్ ఉండేవాళ్ళు సినిమాల్లో. సో ఐ Yes, ఆల్సో ma'am. వాంటెడ్ టు హ్యావ్ వన్ రిషి.
ఓకే, రిషి. యా, ఏం అడిగాడు? మ్యామ్, వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? మోస్ట్ ఎంబారసింగ్ ఇన్ మై లైఫ్ కాదు, కానీ స్కూల్లో ఒక ఎంబారసింగ్ మూమెంట్ జరిగింది. సో స్కూల్ షూస్ ఉంటాయి కదా, నా స్కూల్ షూస్ ఒకటి తెగిపోయింది ఇలాగా. తెగిపోతే ఐ పుల్డ్ ఆఫ్ ది అదర్ షూస్ ఆల్సో. ఎస్. పరిగెడుతున్నా, మా స్కూల్ అబ్బాయిలు ఉండేవాళ్ళు, అప్పట్లో మనం తోపు. అలా పరిగెడుతుంటే ఒక షూ ఎగిరి అంత దూరం పడింది. సో నేను నార్మల్ గా నడవచ్చు, ఒక కాలుతో కుంటుకుంటూ వెళ్తే ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ చూసి ఒకడు నవ్వి నవ్వి ఏడ్చేసి అంత నవ్వాడు అనమాట. వాజ్ సో ఎంబారసింగ్ టు మీ. అంటే ఆ సిచ్యువేషన్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద సిచ్యువేషన్ టు నో హౌ ఇట్ ఫెల్ట్. ఇట్ ఎస్ వాజ్ సో మ్యామ్, అర్థమైంది ఎంబారసింగ్, మ్యామ్. మ్యామ్, ఆ వెరీ టైంలో అసలు అలా ఎంబారసింగ్. జరగడం అంటే దట్ విల్ బి చాలా ఎంబారసింగ్ ఉంటది అసలు. నా షూ ఇలా ఎగిరి వాళ్ళ నుంచి ఎగిరి వెళ్ళిపోయింది అనమాట. ఐ వాజ్ డూయింగ్ షో, అలా ఓవర్ యాక్షన్ చేస్తూ నడుస్తున్నప్పుడు అలా ఏమైనా జరిగి బిస్కెట్ అవుతే ఎలా ఉంటది, అది నాకే తెలుసు. మళ్ళీ ఇట్స్ ఇదంతా సంథింగ్ లైక్, కాలేజ్ మధ్యలోనే అయింది మ్యామ్. నో, ఇట్ వాజ్ ఇన్ మై స్కూల్ డేస్. ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ స్కూల్ నైన్త్. డేస్. యా. ఓకే. సో ఈ క్వశ్చన్ జో అడిగింది, మీ స్కిన్ కేర్ జో, రొటీన్ ఏంటి? హాయ్ జో. స్కిన్ కేర్ రొటీనా? సో నేను ప్రెసెంట్ అయితే ఐ డిడ్ నో మేకప్, కాజల్ అండ్ లిప్స్టిక్, బట్ దెన్ ఐ అప్లై లాట్ ఆఫ్ సన్ స్క్రీన్ అండ్ వాటర్ ఎక్కువ తాగుతా. అండ్ డర్మటాలజిస్ట్ ఇచ్చిన క్రీమ్ మాత్రం యూస్ చేస్తా. జో నీకైతే ప్రతి స్కిన్ అర్థమైంది టైప్, కదా? ఎస్. ప్రతి ఎస్ స్కిన్ మ్యామ్. టైప్ కి ఒక క్రీమ్ ఉంటది, ప్రతి స్కిన్ టైప్ కి ఒక్కొక్క డిఫరెంట్ క్రీమ్స్ ఉంటాయి. సో డర్మటాలజిస్ట్ మీకు ఒక క్రీమ్ ఇస్తారు, అవి రాసుకుంటే మీరు మంచిగా అవుతారు. జో నీకైతే అర్థమైంది కదా, ఇదంతా న్యాచురల్ బ్యూటీ. ఓకేనా? జో, అర్థమైంది కదా. యా. ఎస్ మ్యామ్. సో ఈ క్వశ్చన్ రచన అడిగింది, హౌ కెన్ యూ బి సచ్ ఎ స్ట్రాంగ్ ఇండివిజువల్ ఉమెన్? Hey, Rachna, hi. Thank you for asking me this question. You have to believe in yourself. You have to believe in yourself. To be strong, you have to know that you're strong and believe that you're strong. I fall apart sometimes. I break myself into pieces. I cry. My pillow knows that I'm crying. So every girl or every boy have their own depression, have their own sad stories, have their own worries. But then after crying, you have to realize that there is something much more important is waiting out there. And then think that you're very strong. You're not this, you're not this, you are something better. Ante. That is how I get better. I keep fighting with my friends. I keep nagging for things. Sometimes I'm also a normal person, but then I think, okay, నీకేం తక్కువ, నువ్వు తోపు, ఇది కాదు, ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి, అంతే. ఐ కీప్ థింకింగ్ లైక్ దట్, అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ బిలీవ్ సంథింగ్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. కొంచెం టైం పట్టొచ్చు, బట్ ఇట్ విల్ హ్యాపెన్. మ్యామ్, ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేసుకొని ఇక్కడికి వచ్చారు మ్యామ్. ఇంకా చాలా హైట్స్ కూడా వెళ్తారు మ్యామ్. సో ఇదంతా మాకు చాలా ఇన్స్పిరేషన్. సో మ్యామ్, ఒక్క మోస్ట్ కామన్ క్వశ్చన్ ఒకటి వచ్చింది మాకు. మీరైతే ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు బిగ్ బాస్ తర్వాత. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఏంటేంటి? మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఐఎమ్ డూయింగ్ అ షూట్ ఆల్రెడీ వైజాగ్ లో. ఐ మీన్ లమ్మసింగి. ఇక్కడ షో యూ ద ప్లేస్. I'm in Lamasingi. This is ఎస్ మ్యామ్. here. I'm shooting for almost 30 days. 30 days నాకు నుంచి లంబసింగ్ లో ఉన్నారా మ్యామ్? 30 days ఉంటా. So this is the ఉంటారు. ఓకే place. మొత్తం కొండలు గుట్టలు. ఇక్కడ టవర్స్ ఉన్నాయని వచ్చా నేను. మ్యామ్, And థ్యాంక్ యూ this సో మచ్. is where I am. ఈ ప్లేస్ మొత్తం పల్లెటూరు. ఇట్స్ అ విలేజ్. ఇట్స్ అ ఎస్ ప్రాపర్ మ్యామ్. విలేజ్. మొత్తం ఇలా హట్స్ ఉంటాయి అంతే. ఎస్ మ్యామ్. And I'm living in one of such good huts. మ్యామ్, ఇది ఒక మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది మీకు అయితే ఇంకా ఈ 30 days So అసలు. it's very nice. It's very nice. ఎస్ మ్యామ్. మ్యామ్, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చిరంజీవి గారి మూవీలో మిమ్మల్ని ఎప్పుడు చూడబోతున్నాం మేము? So Chiranjeevi garu, thank you.
సార్ తో నేను ఒక 8, 9, 10 months తర్వాత ఐల్ బి యాక్టింగ్ విత్ సార్. నేను ఆల్రెడీ మెహర్ గారిని కలిశాను. మెహర్ రమేష్ గారు ఇస్ ద డైరెక్టర్. అండ్ కలిశాను. సార్ నరేటెడ్ మీ ఆర్ టోల్డ్ మీ మై పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఐ ఫెల్ట్ నైస్. ఎస్ It's మ్యామ్. very nice the way he and getting a narration from the big directors, you always craved for it. And I'm meeting a lot of good people. They're narrating me, they're giving me opportunities. I'm so thankful to all the directors and all of you first, all the people who love me, and you guys made this. It would not have happened just like that. Because you all like me, because you all encouraged me, I think this happened. And 8, 9, 10 months low, I'll be working with sir. ఎస్ మ్యామ్. మ్యామ్ యూ డిజర్వ్ ఆల్ ఆఫ్ దిస్ మ్యామ్. ఇంకా హైట్స్ కూడా వెళ్తారు మ్యామ్. మ్యామ్ అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరి కోసం అండ్ పర్సనల్ విష్ కూడా ఒక్కసారి మీ సొట్ట బిగ్గులు చూపిస్తే. ఎస్ మ్యామ్. ఇటువైపే వస్తుంది అనుకుంటా. యా. ఎస్ మ్యామ్. Yeah. మ్యామ్ సో మా కాలేజ్ మ్యామ్ మా కాలేజ్ లో ఈవెంట్స్ అలా జరుగుతూనే ఉంటాయి. అండ్ ఫిబ్రవరి టైంలో రివెరా అని చెప్పేసి పెద్ద ఈవెంట్ ఉంటుంది మ్యామ్. సో Rivera, okay. రివెరా ఎస్ మ్యామ్ విఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారు యాక్చువల్లీ. సో ఈ Mhm. సాహితీ మొత్తం నేను మీ కలిపేసి కాలేజ్ గురించి చాలా విన్నాను. ఫుల్ మ్యామ్. గట్టిగా ఎంజాయ్ చేస్తారని, ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉంటారని, ఎప్పుడు చిల్ అవుతూ ఉంటారని. కాలేజ్ చెన్నై ఎస్ మ్యామ్. అవుట్స్కర్ట్స్ లో ఉంటుందని, తోప్ కాలేజ్ అని చాలా విన్నా మ్యామ్ నేను. థ్యాంక్ యూ సో మచ్. I'm మ్యామ్ I'm ఈ so happy ఎంజాయ్మెంట్ for you మీతో all చేద్దాం that you're అనుకుంటున్నాం మ్యామ్ మేము. okay. సో ఎప్పుడు మామూలుగా మేము ప్రతి ఈవెంట్ కి మేము ఏదో ఒక సెలబ్రిటీని పిలుస్తాం. సో ఇప్పటికి తమన్ గారు, రాజమౌళి గారు, విశ్వక్సేన్ అన్న ఇంకా చాలా మంది వచ్చారు. సో మిమ్మల్ని ఎప్పుడు చూడబోతున్నాం మేము. అండ్ సాహితీ విల్ బి Rajmouli వెయిటింగ్ ఫర్ యూ. garu, Taman garu, these people are all, they've made wonders in industry. I've just started. మ్యామ్ నోవెల్ అన్న, అవినాష్ అన్న అందరూ వచ్చారు మ్యామ్. మ్యామ్ యూ ఆర్ Ochara, యూ. ఎస్ wow, మ్యామ్. okay. వీఆర్ ఎ గ్రేట్ ఫ్యాన్ టు యూ మ్యామ్. సో మిమ్మల్ని ఎప్పుడు Thank you, చూడబోతున్నాం మేము. Chandan. మీరు ఎప్పుడన్నా చూడాలి చందన్. I'm just a phone call away. ఎస్ మ్యామ్ ష్యూర్. విల్ డెఫినెట్లీ Yeah. ఇన్వైట్ యూ మ్యామ్ ఈ రివర్ అయినప్పుడు. I do want to సో come see your college. తోపు కాలేజ్ ఎట్లుందో చూడాలి నేను కూడా. ఎస్ మ్యామ్. మ్యామ్ సో మీ బ్రదర్ కూడా ఇక్కడ చదువుతున్నారని చెప్పేసి విన్నాం. సో ఏదో ఒక యా, రకంగా మేము మై కాంటాక్ట్ లో ఉంటాం మీతో. యా సరే అయితే ఖచ్చితంగా. ఎస్ మ్యామ్. అండ్ అండ్ సో ద థింగ్ ఇస్ ఎస్ థింగ్ మ్యామ్. ఈజ్ వాడి వల్లే నాకు తెలిసింది మీ కాలేజ్ గురించి. సో దెన్ ఐ ఆహా. స్టార్టెడ్ ఆస్కింగ్ మై ఫ్రెండ్స్ ఇన్ చెన్నై, అడే ఎన్న అది కాలేజ్ గురించి చెప్పు అని చెప్పి, నాకు లైట్ లైట్ గా తమిళ్ వచ్చు. సో దే స్టార్టెడ్ ఎస్ మ్యామ్. టెల్లింగ్ కాలేజ్ సెమ్మ இருக்கும் అని. ఓహో ఓకే, సెమ్మ కాలేజా. ఎస్ మ్యామ్. మ్యామ్ సో మేమైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫిబ్రవరిలో మీరు ఉంటారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మ్యామ్. సో యా, సాహితీ విల్ బి నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరిలో. యూ. ఎస్, done. I am waiting to see you all too, and I'm very happy I'm here. I'm very happy to be here, and all the students or your classmates or your college ఎస్ mates మ్యామ్. are watching it, along with ఎస్ మ్యామ్. a few from my side. Ma'am, yes, ma'am. A few from your side come, ma'am. A few from our side, actually. It's a great honor, ma'am, actually, నాకైతే. అండ్ క్లోజ్ ఆఫ్ పీపుల్ మీకు ఫ్యాన్స్ అయ్యారు మ్యామ్ ఈ షో తర్వాత. మీ పర్సనాలిటీకి, మీ మాటలకి, మీరు ఆల్ ద వే ఫ్రమ్, మీరు ఇప్పుడు ఒక స్టార్ అయ్యారు. మీరు ఒక ఆల్ ద వే ఫ్రమ్ నథింగ్ టు ఇప్పుడు ఒక స్టార్. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ మా సాహితీ అండ్ విఐటి మొత్తం స్టూడెంట్స్ అందరి నుంచి కంగ్రాట్స్ ఫర్ ఆల్ ద అచీవ్మెంట్స్ అండ్ Thank హైట్స్ యూ you హ్యావ్ రీచ్ మ్యామ్. so much. Thank you. Thank you. Thank you. ఇంకా హైట్స్ కి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను మ్యామ్. నేను ఆల్రెడీ మౌంటైన్ పైన ఉన్నా. మ్యామ్ మీరు మౌంటైన్ కాదు మ్యామ్, ఇంక స్టార్స్ ఎక్కేసినా పర్లేదు మ్యామ్. యూ డిజర్వ్ దాట్. Thank you, Chandan. Thanks a lot, Chandan. మ్యామ్ సో మీ And పాజిటివిటీ మా అందరికి this is ఇచ్చిన. all because of, I think this is all because I already told, again I want to tell, this is all because of మీ అందరు నన్ను చూసి, నన్ను ఎంకరేజ్ చేసి, నన్ను ఇష్టపడినందుకే. నేను నాకు తెలియని కూడా తెలియదు దట్ ఐ గాట్ దిస్ మచ్ లవ్. నేను అనుకుంటూ ఉండేదాన్ని, మేబీ పీపుల్ డెంట్ లైక్ మీ, మేబీ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ షో, ఆర్ ఐ యూస్ టు థింక్ లైక్ దాట్. అంటే ఆ సెకండ్ నాకు
laksha ideas, laksha thoughts just bumped into my head, and then like avko I don't know, there were a lot of things that was happening and I didn't expect this. And I'm so thankful to God, my parents, and all the people who helped me to be what I am, and మ్యామ్ for మీరు గనక allowing అలాగ me to be అనుకుంటే, what. మీరు గనక Yeah, అలాగ continue. అనుకుంటూ ఉంటుంటే మీ ఫ్యాన్ పేజెస్ చూడండి మ్యామ్, మీకే అర్థమైపోతాయి మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఇంకా ఎంత హైట్ కి ఎదగగలరో. యూ కెన్ సీ దాట్ మ్యామ్ మీ ఫ్యాన్ పేజెస్ లోనే. సో మ్యామ్ They మీ, give me strength, Naku. ఎస్ మ్యామ్. They give me strength by posting my pictures, Mali comment section low. They give me messages, they send me stories, they send me poems, they send me letters. Uh, నాకు అదంతా ఒక స్ట్రెంగ్త్ లా ఉంటది. నాకు ఒక ధైర్యం అది. ఓకే ఐ కెన్ డూ, ఓకే ఐ కెన్ డూ. నేను ఎప్పుడైతే ఏదైతే భయపడ్డానో, ఇదన్నీ చూసిన తర్వాత, వీళ్ళ లవ్ చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ వావ్, ఓకే వావ్ అని. లేకపోతే ఎస్ మ్యామ్. మేబీ నా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఉండేది. వీళ్ళందరూ మీరందరూ ఉండబట్టి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎస్ మ్యామ్. మ్యామ్ వ్యూవర్స్ మీ అందరికి ఒక విషయం తెలీదు, దివి గారి ఫస్ట్ లైవ్ సెషన్ ఇది. గ్లాడ్ ఇట్స్ సాహితి ఇట్ ఈస్ హోస్టింగ్ యూ ఫర్ ద యా ఫస్ట్ టైం మ్యామ్. సో హౌ యా ఇస్ యువర్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్? ఫస్ట్ లైవ్ సెషన్. నైస్ ఎక్స్పీరియన్స్. చందన. I'm feeling nice. అంటే యాక్చువల్లీ ఐ డోంట్ న్యూ దట్ నేను ఇలా కార్ లో కూర్చొని లైవ్ సెషన్ చేస్తాను అని. బట్ దిస్ ఇస్ ఎప్పటి నుంచో విఐటి స్టూడెంట్స్ తో నాకు మాట్లాడాలని ఉండే, నాకు పర్సనల్ ఇంటరాక్ట్ చేయాలని ఉండే. ఎస్ బికాస్ మ్యామ్. మళ్ళీ చెప్తున్నా, సెమ్మ కాలేజ్, సూపర్ కాలేజ్, తోపు కాలేజ్ అంటే ఎలా ఉంటది కాలేజ్, ఎలా ఉంటారు ఆ స్టూడెంట్స్, హౌ అని ఐ ఐ వాంటెడ్ టు I wanted to talk to you guys. I'm more happy to be here than you are. I'm very happy that at least one or two people will follow what I did, and they'll not follow the race. They'll do what they feel like doing. I did what I felt like doing. So, నా నుంచి ఒక్కరు ఇన్స్పైర్ కాదు, ఐఎమ్ నాట్ దాట్ తోపు, బట్ దెన్ ఒక్కరికి అయినా ఆ రియలైజేషన్ వస్తే చాలు దట్ లైఫ్ ఇస్ జస్ట్ సింపుల్. Life is very ఎస్ మ్యామ్. simple. It's like this, it happens and it goes off. You don't know if tomorrow is there or not. I've seen my friends dying. I mean, my friend dying in front of me did nothing, did nothing at all. So I think you have to do what you feel like doing. You should be happy. ఎస్ మ్యామ్. Yeah. మ్యామ్ 1 or 2 ఇన్స్పైర్ అవడం కాదు, ఆల్రెడీ థౌసండ్స్ ఇన్స్పైర్ అవుతూనే ఉన్నారు మీ లైఫ్ ని చూసి, మీ జర్నీని చూసి. ఇంకా అలాగే ఇన్స్పైర్ అవ్వాలని, ఇంకా మమ్మల్ని అలాగే పాజిటివిటీతో నింపేయాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నాట్ టు ఫర్గెట్, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మాతో మాట్లాడడానికి, మాతో కబుర్లు చెప్పడానికి, మాతో ఇలాగ ఉండడానికి వచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఫ్యాన్స్ తరపు నుంచి, మా Thank you, స్టూడెంట్స్ తరపు Chandan. నుంచి థ్యాంక్ యూ. Thank you, Chandan. Thank you, all the IT students, and thank you, దివిని ఫాలో చేసే వాళ్ళు, ఫ్యాన్స్ అనను, దివిని లవ్ చేసే వాళ్ళు. I love you all so much. I love you. మీరు ఎంతైతే మ్యామ్ లవ్ ఒక్క చేస్తున్నారో షార్ట్ అంతకన్నా మెసేజ్. కొంచెం ఎక్కువ. ఒక షార్ట్ మెసేజా? ఎస్ మ్యామ్. ఓకే. సో వ్యాలంటైన్స్ వీక్ కదా, లెట్ us do ఎస్. some వ్యాలంటైన్స్ షార్ట్ మెసేజ్. సో ఎస్ మ్యామ్. వ్యాలంటైన్స్ వీక్ కాబట్టి ఐ నో హౌ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ. మేబీ యూ హ్యావ్ సంబడి హూమ్ యూ లైక్. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, లేకపోతే మీరు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు మీరు 100% కాన్ఫిడెంట్, 100% ఇచ్చేయకండి. గివ్ అ లిటిల్ స్టార్ట్, మేక్ ఇట్ స్ట్రాంగర్. ఇంకా చాలా ఉంది, కెరియర్ ఉంది. సో ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ స్లో. లైఫ్ ని చాలా స్లోగా ముందుకు తీసుకెళ్తే అవి చాలా బాండ్ స్ట్రాంగ్ ఉంటది. స్ట్రాంగ్ గా ముందే కనెక్ట్ అయిపోతే అవి బ్రేక్ అయిపోతే హార్ట్ బ్రేక్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఐ నో యూ గైజ్ హ్యావ్, కొంతమంది సింగిల్ నాలాగా చిల్ అవుతూ ఉంటారు, కొంతమంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండి అదొక అప్సెట్ ఉంటది. బట్ దెన్ ట్రస్ట్ ఇన్ ఈచ్ అదర్. ట్రస్ట్ ఇస్ ఇంపార్టెంట్. ట్రస్ట్ ఇన్ ఈచ్ అదర్. అండ్ అవుతుందో లేదో తెలీదు, బట్
love the other Yes, ma'am. person unconditionally. Give them lot of time. Give them time. Do not expect anything. Everything will come back only if you're loving them 100% and unconditionally. మ్యామ్ ఇప్పుడైతే ఇప్పుడైతే లవర్స్ కి మెసేజ్ ఇచ్చేసారు మరి సింగిల్స్ కి. సింగిల్స్ కా ఏ మనం కేకా యూనో తెలిసి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకన్నా సింగిల్ లైఫ్ ఇస్ ఆసమ్ లైఫ్. యూ డోంట్ హ్యావ్ టు టెల్ థింగ్స్. మీరు ఎవ్వడికి ఏం చెప్పక్కర్లేదు. మహా అయితే మమ్మీకి ఎస్ డాడీకి మ్యామ్. చెప్పుకోవాలి అంతే. అవసరం లేదు. లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు. కావాలంటే తినొచ్చు, వద్దంటే యూనో నీ టిఫిన్ బాక్స్ నువ్వే తినొచ్చు. ఎవరికి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎస్ లేదు. సో ఎస్ మ్యామ్, ఏం ట్రూ. సో ఎవరికి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనది మనకే ఉంటది. నీ లైఫ్ లో సీక్రెట్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టు నువ్వున్నట్టు నువ్వు ఉంటావు కూడా. సింగిల్ గా ఉండడం ఎస్ బెస్ట్ మ్యామ్. నాకు తెలిస్తే. ఫెబ్ 14 కి ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే స్టాప్ ఇట్, థింక్ అగైన్. అందరూ విన్నారు కదా. సో మ్యామ్, సో అగైన్ థ్యాంకింగ్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ వాస్ ఎ గ్రేట్ ప్లెజర్ విత్ యూ. థ్యాంక్ మా యూ చందన్. సాహితీకి మీరు నెక్స్ట్ ఫెబ్ లో వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. అండ్ ఇంకా చాలా ఖచ్చితంగా. చాలా హైట్స్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేమైతే. అండ్ వీ థ్యాంక్ యూ విల్ వాచ్ యువర్ చందన్. యూ జర్నీ. టూ. ఇట్ వాస్ అ వెరీ నైస్ సెషన్. యూ ఆర్ వెరీ గుడ్. I like the థ్యాంక్ యూ glasses. మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. You look థ్యాంక్ యూ like సో a మచ్ మ్యామ్. nerd. మ్యామ్ Harry నర్డ్ Potter. నర్డ్ అయితే అసలు మ్యామ్ లేదు మ్యామ్. నర్డ్ అయితే అసలు లేదు. నేను బ్యాక్ బెంచర్ కంప్లీట్లీ. నాట్ ఎట్ ఆల్ ఎ నర్డ్ అవునా? మ్యామ్. ఓకే. That's a nice ఎస్ మ్యామ్. glass. Okay. అంటే ఎస్. అదే మోసం అంటే. అది తీసేస్తే మేబీ అనుకునేదాన్ని బ్యాక్ బెంచర్ అని. పాపం నమ్మించేసావు. ఎస్ మ్యామ్. మ్యామ్, సో థ్యాంక్ యూ మ్యామ్. ఇట్ వాస్ సో ప్లెజెంట్ ఇంటరాక్టింగ్ విత్ యూ. థ్యాంక్ యూ చందన్. Same ఎస్ here. మ్యామ్. Same. ఎస్. Thank you all the IT students. I love you. Thank you. Uh, thank you. Divi. Love. Love. Thank you. Love. మ్యామ్ ఒక్కసారి మీ సొట్ట Bye. బుగ్గలు చూపెట్టి థ్యాంక్ యూ అని చెప్పేస్తే బాయ్ చెప్పేద్దాం మ్యామ్. Thank you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Bye. I felt very బాయ్. amazing. It's so nice. Bye bye, Chandan. థ్యాంక్ యూ. బాయ్ మ్యామ్. Thank you.